శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షాల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. మీకు గుర్తుండే ఉంటుంది, కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అమిత్ షా ఉద్ధవ్ ఠాక్రేను ఔరంగజేబ్ ఫ్యాన్స్ క్లబ్ నాయకుడిగా అభివర్ణించారు. जरा जोर से बोलो, औरंगजेब फैन क्लब कौन है? ठीक है, अघाड़ी वाले हैं। और उसका नेता कौन है? श्रीमान उद्धव ठाकरे औरंगजेब फैन क्लब के नेता बने। अपने आप को बाला साहब का वारिस कहने वाले उद्धव जी कसाब को बिरयानी खिलाने वाले लोगों के साथ बैठे हैं। उद्धव जी याकूब को छोड़ने की गुहार लगाने वाले के साथ आप बैठे हो। जाकिर नाइक को मैसेंजर ऑफ पीस बनाने वालों की गोदी में उद्धव जी आप बैठे हो। पीएफआई को सपोर्ट करने वालों की गोदी में उद्धव ठाकरे आप बैठे हो। और संभाजी नगर का विरोध करने वाले की गोदी में उद्धव ठाकरे आप बैठे हो। आपको शर्म आनी चाहिए। మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ అలాగే శివసేన చాలా ఏళ్ళు మిత్రపక్షాలుగా ఉన్నాయి. రెండు పార్టీలు కూడా హిందుత్వ పొలిటికల్ లెగసీ కోసం పాటుపడుతున్న పార్టీలే. రెండు భిన్నమైన గ్రూపులుగా కూటములు ఉండవచ్చు. బీజేపీ ఎన్డీఏకి నాయకత్వం వహిస్తోంది. శివసేన ఏక్నాథ్ షిందే వర్గము అజిత్ పవార్ ఎన్సీపీలతో కలిసి, ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి, శరద్ పవార్ నాయకత్వం ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాదీకి నాయకత్వం వహిస్తున్నాడు. అందువల్ల మహారాష్ట్రలో జరగబోతున్న ఎన్నికలు ఇద్దరు సైద్ధాంతిక మిత్రులు కానీ రాజకీయ ప్రత్యర్థులు, ఐడియాలజికల్ అలైస్ అండ్ పొలిటికల్ రైవల్స్. భారత రాజకీయాల్లో ఇదొక విచిత్రమైన ఈక్వేషన్. కారణం ఏంటి అంటే అధికార నాయకత్వం ఎవరిది అనే పంచాయతీలో హిందుత్వ కోసం కట్టుబడి ఉన్న రెండు పార్టీలు విడిపోయాయి. అంటే హిందుత్వ రాజకీయ ఐక్యం చేయలేకపోయింది, అధికారం విడగొట్టింది. సో ఏ ముఖ్యమంత్రి పదవి కావాలని ఉద్ధవ్ ఠాక్రే పట్టుబట్టాడు. దానికి ఇచ్చే ప్రసక్తే లేదు, మావారే ఉంటారని బీజేపీ వాదించింది. దాంతో రెండు హిందుత్వ పార్టీలు పవర్ కొరకు విడిపోయాయి, అధికారం కొరకు విడిపోయాయి, రాజకీయ ఆధిపత్యం కొరకు విడిపోయాయి, రాజకీయ పెత్తనం కొరకు విడిపోయాయి. దాంతో ఇక అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య దాడులు, ప్రత్యర్థి మాటల దాడులు మొదలయ్యాయి. సో అందువల్ల ఔరంగజేబ్ ఫ్యాన్ క్లబ్ల నాయకుడిగా అమిత్ షా ఉద్ధవ్ ఠాక్రేని పిలిచాడు. అంతటితో ఆగలేదు. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వవాది కాదు అని అనలేరు. ఎందుకంటే శివసేన చరిత్ర తెలిసిన ఎవరికైనా బీజేపీని మించిన ముదురులు శివసైనికులు. శివసేన ఈజ్ మచ్ మోర్ అల్ట్రా హిందుత్వ, మచ్ మోర్ సీరియస్ హిందుత్వ, సివియర్ హిందుత్వ. అంటే హిందుత్వలో 4 ఆకులు ఎక్కువ చదివిన పార్టీ శివసేన. అందువల్ల బాలాసాహెబ్ ఠాక్రే కొడుకును శివసేన నాయకుడిని హిందుత్వ, ఫేక్ హిందుత్వ అంటే జనం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. అందుకొరకు ఉద్ధవ్ ఠాక్రేను అటాక్ చేయడానికి ఆయన మిత్రుల్ని ఔరంగజేబ్ ఫ్యాన్స్గా పిలుస్తూ ఔరంగజేబ్ ఫ్యాన్స్ క్లబ్కు నాయకత్వం వహిస్తున్నాడు. అజ్మల్ కసబ్కు బిర్యానీ తినిపించిన వానికి వాళ్ళతో కలుస్తున్నాడు. అలాగే యాకూబ్ మెమన్ ముంబాయిలో వరుస తీవ్రవాద దాడులకు కారణమైన వాడికి క్షమాభిక్ష పెట్టమన్న వారితో కలుస్తున్నాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే హైలీ పవర్ఫుల్ హిందుత్వ రెటోరిక్, హిందుత్వ భావజాలంతో ఉద్ధవ్ ఠాక్రేని అటాక్ చేశాడు. ఉద్ధవ్ ఠాక్రే మనం తక్కువ తిన్నాడా? ఇప్పుడు ఆయన అమిత్ షాను కూడా ఆ హిందుత్వ దాడితో పాటు మరాఠీ అస్మితాను కూడా కలిపి అమిత్ షా పైన అటాక్ చేశాడు. ఎందుకంటే అమిత్ షా హిందుత్వం మాత్రమే అటాక్ చేస్తే ఉద్ధవ్ ఠాక్రే దానికి మరాఠీ అస్మితాను కూడా కలిపాడు. ఎందుకంటే గుజరాతీ ఆధిపత్యము అనే డైమెన్షన్ కూడా యాడ్ చేయడానికి ఏమంటుంటాడు, అహ్మద్ షా అబ్దాలీ అనే అఫ్ఘాన్ పాలకుడు, మాజీ పాలకునితో అమిత్ షాను పోల్చారు. ఇద్దరి పేర్లలో కూడా షా ఉంది అని కూడా గుర్తు చేశాడు. అమిత్ షా, అహ్మద్ షా అబ్దాలీ.
ఈ అహ్మద్ షా అబ్దాలీ ఎవరంటే బ్యాటిల్ ఆఫ్ పానీపట్, మనం చరిత్ర చదువుకున్న పానీపట్ యుద్ధంలో మరాఠాలను ఓడించిన ఆఫ్ఘాన్ పాలకుడు. అంటే అహ్మద్ షా అబ్దాలీతో పోల్చడం ద్వారా ఔరంగజేబ్తో ఉద్ధవ్ థాక్రేని పోలిస్తే అహ్మద్ షా అబ్దాలీతో అమిత్ షాను పోల్చాడు ఉద్ధవ్ థాక్రే. దానికి తోడు మరాఠాలను ఓడించిన ఆ ముస్లిం లీడర్ను ఎంచుకున్నాడు ఉద్ధవ్ థాక్రే తెలివిగా. అంటే హిందుత్వ భాషలోనే అటాక్ చేయడంతో పాటు మరాఠీ అస్మిత అంటే మరాఠాలను ఓడించిన ముస్లిం లీడర్నుతో పోల్చడం ద్వారా ఇంకో డైమెన్షన్ కూడా పట్టుకొచ్చాడు. మరాఠీ అస్మిత, మరాఠీల ఆత్మగౌరవం పైన గుజరాతీలు దాడి చేస్తున్నారు అనే కొత్త డైమెన్షన్ పట్టుకొచ్చాడు. ఇది వాస్తవంగా శివసేన పుట్టుకను మీరు అధ్యయనం చేస్తే శివసేన మరాఠీ అస్మితతోనే, మరాఠీ వాదంతోనే పార్టీ పెరిగింది. తర్వాత హిందుత్వ కూడా కలుపుకున్నది. అసలు ఇనీషియల్ స్టేజ్లో చాలా తీవ్రమైన మరాఠా అస్తిత్వవాదులు, మహారాష్ట్రలో ఇంకెవడు ఉండకూడదని చెప్పి తెలుగువారితో సహా భివాండి ప్రాంతంలో పెద్ద అటాక్స్ మామూలుగా కాదు. సో ఆ ఎక్స్ట్రీమ్ రీజనలిజంకు ఎక్స్ట్రీమ్ హిందుత్వ యాడ్ అయి శివసేన ఒక పెద్ద ఫోర్స్గా ఎమర్జ్ అయింది. అందుకే బీజేపీకి ఎదుర్కోవటానికి ఇప్పుడు హిందుత్వకు అదనంగా మరాఠీ అస్మితాను కూడా జోడించాడు. అందుకే ఇప్పుడు బీజేపీ ఇంకో డైమెన్షన్ కూడా పట్టుకొచ్చాడు, థర్డ్ డైమెన్షన్. హిందుత్వ డైమెన్షన్లో ఔరంగజేబ్కు పోటీగా అహ్మద్ షా అబ్దాలీ వాడాడు. బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో మరాఠాలను ఓడించిన ముస్లిం రాజును ఎంచుకోవడం ద్వారా మరాఠీ అస్మిత, మరాఠీల ఆత్మగౌరవం పట్టుకొచ్చాడు. మూడోది పాలిటిక్స్లో జరుగుతున్న దానికి కూడా పట్టుకొచ్చాడు. అంటే హిస్టరీని ప్రజెంట్ను కనెక్ట్ చేశాడు ఉద్ధవ్ థాక్రే. ప్రజెంట్ను ఏంటి, పార్టీలను చీలుస్తుంది బీజేపీ. ఆల్రెడీ శివసేనను చీల్చింది, ఎన్సీపీని చీల్చింది. గనక ఆ రెండు పార్టీలను చీల్చడం ద్వారా పవర్ జిహాద్కు పాల్పడుతోంది, రాజకీయ పార్టీలను చీల్చి పవర్ జిహాద్ చేస్తోంది అంటూ కూడా అమిత్ షాపై వాడాడు. అక్కడ కూడా మళ్ళీ బీజేపీ హిందుత్వ లాంగ్వేజ్లోనే అమిత్ షాని అటాక్ చేశాడు ఉద్ధవ్ థాక్రే, జిహాద్ అని. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ హిందుత్వ భాష వాడితే జనంలో అంత సులభంగా పోదు. శివసేన హిందుత్వ భాష వాడితే శివసేన భాషే అది. సో బీజేపీ కన్నా ఇంకా ఉగ్ర రూపంలో హిందుత్వ భాష వాడగలిగే సామర్థ్యము, వాడిన చరిత్ర ఉన్న పార్టీ. అందుకే ఉద్ధవ్ థాక్రే ఏమంటున్నాడు, మేము మా హిందుత్వ రాజకీయాలను ముస్లింలకు చెప్పినాం, వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. కానీ రాజకీయ పార్టీలను చీల్చి పవర్ జిహాద్కు బీజేపీ పాల్పడుతుంది అంటూ పార్టీలను చీల్చడానికి ఒక కొత్త పొలిటికల్ లెక్సికాన్, పవర్ జిహాద్ అనే ఒక పదాన్ని ఉద్ధవ్ థాక్రే కనుగొన్నాడు. సో ఇది పొలిటికల్ లెక్సికాన్, రాజకీయ నిఘంటువులో కొత్త పదం పవర్ జిహాద్ అని. అయితే హిందుత్వ పాలిటిక్స్కు లింక్ అయిన వాళ్ళు మాత్రమే ఈ పదాలు వాడగలుగుతారు. వేరే పార్టీలు వాడాలంటే మళ్ళీ వెనకాడతారు, ఎందుకంటే ఎక్కడ తమ ఓటు బ్యాంకులు పోతాయో, తమ మైనార్టీ ఓటు బ్యాంకులు పోతాయని. బట్ కానీ బీజేపీ శివసేన కామన్ ఓట్ బేస్, హిందుత్వ ఓట్ బేస్ కనుక పవర్ జిహాద్ అన్న పదాన్ని వాడాడు. ఇది రాబోయే కాలంలో మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. ఎందుకంటే ఈ ఏడాది చివరన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహావికాస్ అఘాదీ మంచి విజయాలు సాధించి బీజేపీ నాయకత్వం ఎన్డీఏను తీవ్రంగా దెబ్బతీసింది. బీజేపీ ఏదో విధంగా శివసేన చీలిక వర్గం, ఎన్సీపీ చీలిక వర్గాలే అసలు పార్టీలు అని వివిధ వ్యవస్థల ద్వారా గుర్తించడంలో విజయం సాధించవచ్చు బీజేపీ. కానీ ప్రజలు మాత్రం అసలు శివసేన ఉద్ధవ్ థాక్రేదని, అసలు ఎన్సీపీ శరద్ పవార్దని తేల్చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ థాక్రేలోని నాయకత్వంలోని శివసేన, ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయి. కాంగ్రెస్ దేశంలో పెరిగిన బలంతో బాగా ఉత్సాహంగా ఉంది. శివసేన ఎన్సీపీలోమో పర్సనల్గా కసితో ఉన్నారు బీజేపీని ఓడించడానికి. ఎందుకంటే తమ పార్టీలను చీల్చారు అన్న కోపం వాళ్ళలో బుస్సలు కొడుతోంది. అందువల్ల ఉత్సాహము కసి కలిసి మహావికాస్ అఘాదీ అయింది. దాంతో ఇప్పుడు ఎన్డీఏకి ఒక పెద్ద ఛాలెంజ్. ఇందులో వంచిత్ బహుజన్ అఘాదీ అని ప్రకాష్ అంబేద్కర్ పార్టీ, దళిత్ ఓట్ బేస్, వాళ్ళు కూడా కలిస్తే ఇంకా ఎక్కువ బలపడతారు. అంటే వంచిత్ బహుజన్ అఘాదీ నాయకుడు ప్రకాష్ అంబేద్కర్ ఉద్ధవ్ థాక్రే కూడా సన్నిహితం ఉన్నాడు. సో అందువల్ల ఆ సాన్నిహిత్యాన్ని కూడా కనుక వాడుకొని వంచిత్ బహుజన్ అఘాదీని తీసుకొస్తే ఇంకా బాగుతాయి. అయితే కాంగ్రెస్కు
ఎన్సీపీకి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి కూడా ఆ దళిత్ ఓట్ బేస్ ఉంది. వంచిత్ బహుజన్ అగాది ప్రకాష్ అంబేద్కర్ మనవనికి కూడా అదే ఓట్ బేస్ ఉంది. అందువల్ల వాళ్ళు కొంత వెనకాడుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే మాత్రం సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఉద్ధవ్ ఠాక్రే కన్విన్స్ చేయగలిగితే కాంగ్రెస్ని, ఎన్సీపీని, ఎందుకంటే ఇటీవల పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా చర్చలు జరిగాయి కానీ సక్సెస్ కాదు. వంచిత్ బహుజన్ అగాదిని కూడా తీసుకొస్తే మాత్రం ఇంకా ఫార్మిడబుల్ ఫోర్స్ అవుతుంది ఇండియా కూటమి మరింత బలీయమైన శక్తి అవుతుంది. దేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, 80 సీట్లు యూపీలో ఉంటే 48 సీట్లు మహారాష్ట్రలో ఉన్నాయి. ఆల్రెడీ 80 సీట్స్ ఉన్న యూపీలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. నార్త్ అండ్ వెస్ట్ ఇండియానే 2 సార్లు బీజేపీని అధికారంలోకి తెచ్చింది, 14లో 19లో. అందువల్ల ఈసారి ఏ రకంగా చూసినా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు భవిష్యత్తు భారత రాజకీయాలను నిర్దేశించగలిగే శక్తి ఉంది. అందుకే ఔరంగజేబులు, అహ్మద్ షా అబ్దాలీలు ఇప్పటికే వచ్చేసారు. ఇంకెంతమంది వస్తారో చూద్దాం.